హలో గైస్, ఈరోజు కూడా కార్తీక దీపం 2 తోటి మళ్ళీ వచ్చేసా. 416వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దీప ద్వారా తన నిశ్చితార్థాన్ని చెడగొట్టుకోవాలని జోష్న పారును పంపిస్తుంది. దీపాకు అన్ని సెంటిమెంట్ డైలాగ్స్ చెబుతుంది. ఎలాగైనా గౌతమ్ నుంచి జోష్న జీవితాన్ని కాపాడాలని, ఆ శక్తి నీ ఒక్కదానికి ఉందని పారిజాతం దీపకు రెచ్చగొడుతుంది. దీప కూడా కాస్త ఎమోషనల్ అవుతుంది. జోష్న నిశ్చితార్థం ఆగిపోతే సుమిత్రామ్మ ఎంత బాధపడిపోతుందో అని, ఎలాంటి అనర్థాలకు దారి తీస్తుందోనని భయపడుతూ ఉంటుంది దీప. అయితే పారు దీపతో చెప్పిన మాటలను కార్తీక్ బాబు వింటాడు. దీప పారు వైపు మళ్ళడం కూడా గమనిస్తాడు. ఇక పారు వెళ్ళిపోయిన తర్వాత దీప దగ్గరికి వెళ్ళి పారు మాటలకు కరిగిపోయావా అని ప్రశ్నిస్తాడు. కరిగిపోవడం ఏం లేదని, పారు చెప్పింది నిజమే కదా అని అంటుంది. దానితో కార్తీక్ బాబు కోపం వస్తుంది. నీ మనస్సును ఎలా కరిగించాలో వారికి తెలుసని, ముఖ్యంగా జోష్నకు బాగా తెలుసని కార్తీక్ బాబు అంటాడు. అందుకే జోష్న పారిజాతాన్ని పంపించి ఇలా నీ ముందు ముసలి కన్నీరు కాచేలా చేసిందని చెబుతాడు. ఏదేమైనా మూర్ఖత్వానికి పోయి జోష్న నిశ్చితార్థం చేసుకోవడం నాకు ఏమాత్రం నచ్చడం లేదు. నేను వెంటనే వీళ్ళు గౌతమ్ మంచివాడు కాదనే నిజాన్ని చెబుతారని దీప అంటుంది. దానితో కార్తీక్ బాబు దీపాన్ని ఆపుతాడు. అలా చేస్తే సరిగ్గా జోష్న ప్లాన్ను అమలు చేసిన దానివి అవుతావు. జోష్నకు కావాల్సింది కూడా అదే. మన ఇద్దరి మధ్య ఘర్షణ మొదలై ఎవరమో ఒకరిమి నిజం చెప్పాలని చూస్తుందని అంటాడు. మనం అసలు జోష్న ఉచ్చులో పడద్దని అంటాడు. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరితోనూ గౌతమ్ గురించి మాట్లాడకూడదని తన మీద ఒట్టు వేయించుకుంటాడు. దానితో దీప కూడా మౌనంగా ఉండిపోతుంది. మరోవైపు సుమిత్ర కూడా దీపాన్ని పిలిచి కానుకగా చీర ఇస్తుంది. ఈ చీర కట్టుకుని దీప మురిసిపోతుంది. ఆ వెంటనే సుమిత్ర దీపతో ఒట్టు వేయించుకుంటుంది. దేవుడి గది దగ్గర జోష్న నిశ్చితార్థం పూర్తయ్యే వరకు బయటకు రావద్దని గీతకి ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక 417వ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇక జోష్న నిశ్చితార్థాన్ని అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు దీప ఎలాగైనా ఎంగేజ్మెంట్ను ఆపుతుంది అనే ధైర్యంతో జోష్న నిశ్చితార్థానికి ఒప్పుకుంటుంది. కానీ సుమిత్ర మాత్రం దీపకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. అసలు నీ మనసులో ఏదో ఉందని, అందుకే నువ్వు జోష్న నిశ్చితార్థం జరుగుతుందా లేదా అంటే ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉంటున్నావని అంటుంది. ఇక నువ్వు నాకు ఒక సాయం చేయాలని అడుగుతుంది. తన మీద బొట్టు వేయించుకుని దీప ముందు లక్ష్మణ రేఖలా ఒక గీత గీస్తుంది. నువ్వు జోష్న నిశ్చితార్థం పూర్తయ్యే వరకు ఆ గీత దాటి వస్తే మాత్రం నేను చచ్చిపోయినట్లే అని కఠినంగా మాట్లాడుతుంది. దానితో దీపం మీ మాటకు కట్టుబడి ఉంటానని చెబుతుంది. ఇక ధైర్యంగా జోష్న పారులు కిందకి వస్తారు. అప్పటికే గౌతమ్ తన తల్లిదండ్రులను తీసుకుని ఇంటికి వస్తాడు. వారిని సుమిత్ర, దశరథ, శివనారాయణ, కార్తీక్ బాబు రిసీవ్ చేసుకుంటారు. ఇక జోష్న కూడా వచ్చి గౌతమ్ పక్కన ధైర్యంగా కూర్చుంటుంది. కాసేపు అయ్యాక దీప ఎక్కడ కనిపించకపోవడంతో కంగారు పడుతుంది జోష్న. పారిజాతానికి చెప్పి దీపాన్ని చూడమని అంటుంది. పారు దీప దేవుడి గది దగ్గర ఉందని గమనించి జోష్నకు చెబుతుంది. దానితో వెంటనే వెళ్ళి దీపాన్ని తీసుకువచ్చి నిజం చెప్పించమని పారుతో అంటుంది. ఇక వెంటనే పారు దీప దగ్గరికి వెళుతుంది. ఏమైంది దీప, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నిజాలు ఎవరు చెబుతారని పారు అంటుంది. నేనేం నిజాలు చెప్పాల్సిన పని లేదు, అసలు నేను ఈ గీత దాటి రానని అంటుంది. ఇదేమైనా లక్షణ రేఖన, చెరిపేస్తే చెరిగిపోతుందని పారు గీతను చెరిపే ప్రయత్నం చేస్తుంది. దానితో దీప అడ్డుకుంటుంది. ఆ గీతను చెరిపితే సుమిత్రమ్మని చరపాలని, ఇంకెవ్వరు చెరిపినా అసలు ఊరుకోనని హెచ్చరిస్తుంది. మరి అక్కడ గౌతమ్ గురించి నిజం చెప్పేది ఎవరు అంటుంది. గౌతమ్ ఎలాంటివాడు అన్నది నీకు, జోష్నకు బాగా తెలుసు, మీరే నిజం చెప్పండి అని ఉంటుంది. దానితో దీప ప్లేట్ తిప్పేసిందని పారు షాక్ అవుతుంది. వెంటనే వెళ్ళి జోష్నకు చెప్తుంది. వాష్రూమ్కి వెళ్ళి వస్తానని చెప్పి పారిపోమని సలహా ఇస్తుంది. పారు జోష్న చెవి దగ్గర మాట్లాడుతూ ఉండటం చూసి శివనారాయణ పారుని పక్కకు ఉండమని చెబుతాడు. ఇక జోష్న మాత్రం అసలు విషయం చెప్పకుండా అనే కూర్చుని ఉంటుంది. అంతో కార్తీక్ బాబు వెళ్ళి జోష్న నోటితో గౌతమ్ మంచివాడు కాదనే నిజాన్ని చెప్పించాలని అనుకుంటాడు. దానితో ముహూర్తానికి సమయం దగ్గర పడుతుందని జోష్నను కంగారు పెడతాడు. 5 నిమిషాల సమయం ఉందని తొందర పెడతాడు. ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పమని అందరి ముందు అడుగుతాడు. ఎందుకో జోష్న టెన్షన్గా ఉందని, ఆమె చేతులు కూడా వణికిపోతున్నాయని చెబుతాడు. త్వరగా చెప్పు జోష్న, నీ మనసులో ఏదో ఉందో లేదో చెబితేనే కదా తర్వాత కార్యక్రమాలు సాఫీగా జరుగుతాయని అంటాడు. ఆ తర్వాత సుమిత్ర, దశరథ, శివనారాయణ కూడా జోష్నను ఏమైందని పదే పదే అడుగుతారు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ తన నోటితో గౌతమ్ గురించి నిజం చెప్పే ప్రసక్తే లేదని జోష్న నిర్ణయించుకుంటుంది. వెంటనే గట్టిగా అరుస్తుంది. నాకేం కాలేదు, నేను నిశ్చితార్థానికి రెడీగానే ఉన్నానని చెబుతుంది. దానితో కార్తీక్ బాబు, దీప షాక్ అవుతారు. నిజం చెబుతుందని అనుకుంటే ఇలా ట్విస్ట్ ఇచ్చింది ఏంటని సందిగ్ధంలో పడిపోతారు. ఇక దీప టెన్షన్ పడ్డ నిజం చెబుతానని అంటుంది. కానీ కార్తీక్ బాబు అడ్డుకుంటాడు. ఇక జోష్నకు రింగ్స్ మార్చి తాంబూలాలు మార్చుకునే సమయం దగ్గర పడుతుంది. ఈ సమయంలో శివనారాయణకు ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే బయటకు వెళ్తాడు. ఆ వెంటనే దశరథ్ కూడా వెళ్తాడు.
మరోవైపు గౌతమ్ జోష్నాకు ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగేందుకు సిద్ధమవుతాడు. నెక్స్ట్ ఏం జరిగింది అనేది తర్వాత ఎపిసోడ్కు వాయిదా పడింది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.